ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు పెట్టుబడి లేకుండా లాభాలు వచ్చే ఏకైక బిజినెస్ మాది అంటున్నాడు మన రామ్ ప్రసాద్. మరి ఆ బిజినెస్ ఏంటి, ఎలా జరిగింది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ అవుట్ రామ్ ప్రసాద్ along with his team. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్స్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. ఉదయం ఇంటి వాంటర్ నన్ను రెంట్ ఇవ్వలేదని పచ్చి బూతులు తిట్టాడు తెలుసా? ఇంటి వాంటర్ నిన్ను తిట్టాడా? అవును. నిన్ను ఇంటి వాంటర్ తిట్టాడా? అవును. ఏంట్రా నన్ను తిడితే నీకెంత కోపం వస్తుంది? నన్ను కొట్టి నిన్ను తిట్టడం ఏంటా అనేసి కొడితే ఇతను కొట్టాలి కదాడు. మనం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లైఫ్ లో ఎదగలరా? బిజినెస్ చేద్దామా? ఒరే ఒక ఐడియా. ఏ బిజినెస్ చేద్దాం? టార్చ్ లైట్ల బిజినెస్ చేద్దామా? టార్చ్ లైట్ బిజినెస్ ఏంట్రా దరిద్రంగా? టార్చ్ లైట్ల బిజినెస్ ఏంట్రా కాదు, మన ఊరు వెళ్తుంటే అవే పక్కన ఆడోళ్ళు తెగమ్మేస్తున్నారు టార్చ్ లైట్లు తెలుసా? ఒకటి 500 అంట. ట్యూబ్లైట్ వాళ్ళు అమ్ముతుంది టార్చ్ లైట్లు కాదురా. ఈ కలనిజం అయితే ఎంత బాగుండు. ఏదైనా జాబ్ ఎత్తుకుందా? పద ఎవరైనా జాబ్ ఎత్తుకోలే మనం. అది సరే, నువ్వు లంగా వేసుకొచ్చావేంటి? లంగా కాదు మేడం, కోటేది మీదే. టుడే వాట్ ప్లాన్స్? వాట్ ప్లాన్స్ అంటే ఇప్పుడు ఇవాళ జూమ్ మీటింగ్ ఉంది మేడం. అది యానిమల్స్ కి కదా జూమ్ మీటింగ్. వై మీ? జూమ్ మీటింగ్ అనేది వేరు మేడం. జూమ్ చేస్తారా బాగా? వాళ్ళు చేయలేండి మిమ్మల్ని చూసి. వాట్ ఆర్ ద టర్నోవర్స్? టర్నోవర్స్ అంటే మేడం ఇగో బంజారాస్ 6 కోట్లు టర్నోవర్ మేడం, జూబ్లీహిల్స్ 7 crores, కృష్ణానగర్ లో మేడం 4 లక్షలు ఉంది టర్నోవర్. కృష్ణానగర్ వై లాస్? అంటే వర్షాలు పడుతున్నాయి కదా మేడం. వర్షాల వల్ల ఇంత లాస్ అయింది. చెప్పాను కదా స్టాఫ్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయమని. నిజంగానే మేడం స్టాఫ్ లేరు అక్కడ. మీ మేడం బాగా రిచ్చా? బాగా రిచ్. ఎంత రిచ్ అంటే ఇప్పుడు మీకు డబ్బులు కావాలనుకో మీరు ఎక్కడికి వెళ్తారు? బ్యాంక్ వెళ్తాం. బ్యాంకులకే వడ్డీలిస్తా ఆవిడ. ఏదో పెద్ద కంపెనీకే ఓనర్లా ఉందిరా. పిఏ మేడం నమస్తే ఎవరిలో ఏంటి డిస్కషన్? మేడం మాకు జాబ్స్ లో మీ కంపెనీలో ఏమైనా 2 జాబ్లు ఇస్తే మేము చేసుకుంటామండి. మనకి స్టాఫ్ కావాలి కదా? అవును మేడం. మేము జాయిన్ అప్పుడు సెలెక్ట్ అయిపోయినట్టేనా? సెలెక్ట్ అవ్వాలంటే కొంచెం ట్రైనింగ్ ఉంటది. కమ్ టు మై ఆఫీస్, ఐల్ డిసైడ్. ఇక స్టాఫ్ అలా అడుక్కోడానికి వచ్చారా? వాళ్ళ దగ్గర అడుక్కుంటారేంటి? హాయ్ బ్రో. ఏంటి ఎందుకు? ఏ కంపెనీ ఇది? ఇది మా ముష్టివారి సంఘం. బెగ్గర్స్ కోచింగ్ సెంటర్, కోచింగ్ సెంటర్. మరి కాస్ట్యూమ్ అది? కాస్ట్యూమ్ అంటే అప్పుడు జాబ్ ఇవ్వడానికి అలా మెయింటైన్ చేస్తాం గానీ మామూలుగా నాది ఇదే. మామూలుగా అడుక్కునేటప్పుడు అయితే ఇలాగా ఉంటాం. మేడం వీళ్ళందరూ మీ ఎంప్లాయీసా? అవును. అంటే మాకు జాబ్లు ఇస్తా అని చెప్పింది మీరు? బెగ్గర్స్ గానే. అంటే మేము చీప్ గా అడుక్కోవడం ఏంటండి దరిద్రంగా? చీప్ గా అడుక్కోవడమా? ఈ దేశంలో రిగ్గింగ్ నేరం గానీ బెగ్గింగ్ నేరం కాదు రే. ఏంటి అడుక్కోవడం అని చీప్ తీసి పారేస్తున్నారు కాస్ట్యూమ్స్. అర్థమైపోయింది. రష్మి కూడా అడుక్కుంటారు కదా లాస్ట్ జడ్జిమెంట్. నీ గురించి అడుక్కుంటుంటా. అక్క రష్మి మీ ఏరియాలో ఉంటది కదా? మా ఏరియాలో ఉంటది. దాని గురించి ఎత్తకరా బాబు. 10 రూపాయలు వేస్తుంది, 10 మందికి ఇమ్మంటది. ఆ చివరి లైన్ లో అదే ఉంటది. ఇప్పుడు మీరు ట్రైనింగ్ నేర్చుకోరా? మేడం మేము జాయిన్ అయిపోతాం. రెడీ? జాయిన్ అయిపోతాం. టిప్పు టాప్ కొత్త అవ్వదు. వీళ్ళు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోండి రండి. ఇప్పుడు కాస్ట్యూమ్ చేంజ్ అంటే కష్టం మేడం. ఇంతే. ఫస్ట్ మనకు కావాల్సింది అపియరెన్స్. అపియరెన్స్ పర్ఫెక్ట్ గా ఉందనుకో డబ్బులు అయ్యే పడతాయి వచ్చి. ఇప్పుడు ట్రై చేయండి ఏదైనా అడుగు. అరే బస్ స్టాప్ ఆంటీ వస్తుంది. 100 200 1000 రూపాయలు తగ్గేదే లేదు. 1000 అంటుందేంటి? అది మనకేసేది కాదు. అబ్బా వేయలేదే. చిచ్చి పొద్దునే ఏం బేరం వచ్చిందో. అరే ముందు అడుగుదాం. ఇక రష్మి దగ్గర. అమ్మా అమ్మా అమ్మో నేను చెప్పాను దాని జోలికి వెళ్ళొద్దని. మేడం వాళ్ళు పనికిరారు మేడం, కొత్త వాళ్ళు పెట్టుకుందాం. ఏట్రా నీ బొచ్చులో 5 ఉంది, నా బొచ్చులో 10 రూపాయలు ఉంది. నీ మొహం అంటే అడుక్కునేలాగా ఉంది. నాది ఉందా అక్క? ఇదంతా మన ఏరియా కదా? ఇదంతా మన ఏరియాలోకి అడిగేటోళ్ళు ఆడదే లేదు, మగోడు లేడు. అడుకోని కూర్చోరా. ఒరే ఈ లైట్ ఆ లైటేనా? ఏరా ఏమంటున్నారా? సేమ్ టార్చ్ లైట్ రా, ఎక్కడో చూసాను. కూర్చో ముందు.
అక్క ఇది మన అడ్డ కాదు కదా. ఏటే ఊపుకుంటూ పల్లెలు ఎట్టుకుని వచ్చేసావు? ఆయన నువ్వు నా ఏరియాలోకి ఎందుకు వచ్చావే? ఎవరి ఏరియానే? ఎవరి ఏరియా? నేను పాడుకున్నాను. ఇగో ఇవన్నీ గొడవలు కాదు కానీ ఈ ఏరియాలో డిసైడ్ అయిపోండి. ఎవరు బాగా ఆడుకుంటే ఆ ఏరియా అయ్యా. ఇప్పుడు మన ఇద్దరం ఆడి ఈ అడ్డ ఎవరితో కనిపెడదాం. ఫస్ట్ అడుక్కుంటుందా చూద్దాం. అయ్యా 10 రూపాయలు అరముండి చేయండి అయ్యా. అడుక్కోవడం ఏంటే? అలాగ అడుగుతారా? ఎలా అడగాలి నేను చూపిస్తాను చూడు. అయ్యా అయ్యా దాని ముందు చేయండి అయ్యా బాబయ్యా. చూసావా ఇలాగ రాలేదు. అది అలా అడుక్కోవాలి. బెచ్చగాడే బెచ్చం వేసాడు. ఇది అడుక్కునే విధానం. అయ్యా 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 ఇలాగ అడుక్కుంటారా? అదిగో ఇలా రాలాలే. అది బాబోయ్ అయ్య బాబోయ్. రోహిణి వీళ్ళందరూ వేసేది కాదే. అసలు వేస్తే అప్పుడు తీసుకోవాలి నీ దమ్ము. నిన్న వచ్చిపోయి మా ఇంటి దగ్గర మీ లుంగి మర్చిపోయారు. రామా బాబయ్య బాబయ్య అమ్మా మీరు ఏది ఇచ్చినా తీసుకో. ఏది ఎత్తుకెళ్ళారు? నాకే బాగా వచ్చినాయి. ఇప్పుడు అర్థమైందా ఏరియా ఎవరిదో? ఇక్కడ మనకు గొడవలొద్దు. మన ఇద్దరు ఐకమత్యంగా అడుక్కున్నాం అనుకో. మీ గొడవలు పెట్టి నీ అదవలే అడుక్కోవడానికి వచ్చి మాలో మాకే గొడవలు పెడతా. అంటే మీ ఎవరి ఏరియా చూసుకుందామని చెప్పి మీకు అడుక్కుంటే మాకు వచ్చిన డబ్బులు కూడా రావు మీకు ఇక్కడ చేస్తుంటే. మీరు బయటికి సరిసా మనం పంచుకుందా నాకు జాయిన్ అయిపో. అన్ని వాళ్ళు మర్చిపోతున్నాయి, నువ్వు అడుక్కోవడం మర్చిపోయావు. నేర్చుకో పదా. So judges, full గా ఎంజాయ్ చేశారా? శివాజీ గారు, let's begin with you. అడుక్కోండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది రోహిణి, చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళందరూ ఊరికే డమ్మీ పీస్లు అన్ని, కానీ మీరిద్దరు మాత్రం ఎరక్కొట్టేశారు. ఎప్పుడైనా కామెడీకి ఎనర్జీతో కూడింది అయితే కొంచెం అటు ఇటు కామెడీ ఏమీ కాదు. ఎంత ఎంజాయ్ చేసాం, మొత్తం సెట్ అంతా ఎంజాయ్ చేసింది. బ్రహ్మాండంగా ఉంది, అద్భుతం. Khushbu ma'am, did you enjoy the skit? No? Auto Ram Prasad and team. Actually, మీరే కదా టీమ్ లీడర్. కానీ ఈ ఎపిసోడ్ లో మీరు జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయారు. శాంతి స్వరూప్ అండ్ రోహిణి. బ్రిలియంట్ అండ్ ఆ కాన్సెప్ట్ కూడా మీది అంత హిలేరియస్ గా ఉంది. థ్యాంక్ యూ ఆటో రామ్ ప్రసాద్ ఫర్ అ బ్రిలియంట్ ఎంటర్టైనర్. So judges, Auto Ram Prasad and team keep it scores. Khushbu ma'am. అడగండి అయ్యా. శివాజీ గారు. So judges, ఈ ముష్టి ఎదవలకి ఇచ్చే స్కోర్స్ 20.